మహిళా కమిషన్ కేటీఆర్కి ఇచ్చిన నోటీసులపై మనతో స్పందించడానికి టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉన్నారు. మేడం ఏంటి ఆల్రెడీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషన్ మళ్ళీ నోటీసులు ఇవ్వడానికి ఎలా వస్తున్నారు? కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం అది. మహిళా కమిషను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి రోజు క్రైమ్ క్రైమ్ క్రైమ్, బాలికల మీద అత్యాచారాలు, మహిళల మీద అగత్యాలు. మొన్న దళిత మహిళ మీద అక్కడ షాద్నగర్ దళిత మహిళ మీద 3rd డిగ్రీ. ఒక్కనాడు కూడా ఇప్పుడు సీతక్క మాట్లాడుతున్నది. ఆల్రెడీ కేటీఆర్ గారు అనుకోకుండా వచ్చిన, అంటే బస్సులు తక్కువ ఉన్నాయి, లేడీస్ అంతా బాగా టైట్ అయిపోతున్నారు, గొడవలు అవుతున్నాయి అని అనుకోకుండా జరిగిన దానికి వెంటనే తేరుకొని నా అక్క చెల్లెళ్ళకు ఒకవేళ నిజంగానే బాధపడితే సారీ అని చెప్పింది. క్షమాపణలు కోరుకున్నాక కూడా వీళ్ళు ఊరుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించి ఎన్నడూ నోరు తెరవని సీతక్క నోరు తెరుస్తుంది. ఎందుకంటే ఆమె 8 నెలల నుంచి ఇవన్నీ ధర్నాలు జరిగితే ఆమెకు కళ్ళ గంతులు కట్టుకున్నది మంత్రి సీతక్క. ఇప్పుడు మహిళల మీద అగత్యాలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 200 చిల్లర మంది చనిపోయినారు, మహిళలు బాలికలు. దారుణాలు జరిగి హాస్టళ్ళల్లో ఘోరంగా ఉన్నది. ఎటు చూసినా క్రైమ్ క్రైమ్ క్రైమ్. ఏ రోజు నోరు తెరవలే సీతక్క. ఇప్పుడు ఈ విషయంగా ఆల్రెడీ క్షమాపణలు చెప్పినాక కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. కావాలని వాళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 ఉన్నాయి మొత్తం. అలా ఏది చేయకుండా ఏదైతే ఈ మళ్లింపు రాజకీయాలు అన్నట్టు మొత్తం డైవర్ట్ రాజకీయాలు చేసుకుంటూ ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నిజంగానే క్షమాపణ, ఎందుకంటే మీ తండ్రి ఇదే సంస్కారం నేర్పినరా అని అంటది సీతక్క. సంస్కారం నేర్పినరు కాబట్టే వెంటనే తేరుకొని అంత గౌరవ కేటీఆర్ గారు ఏమని చెప్పారు, సారీ చెప్పిండ్రు. మరి నువ్వు పక్కగా ఉన్నావు సీతక్క, మంత్రి సీతక్క. తోటి మహిళలు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, సునీతా లక్ష్మారెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారు, స్వయాన ముఖ్యమంత్రి గారు అవమానిస్తే కనీసం వాళ్ళు మళ్ళీ మాట్లాడడానికి మైక్ అడిగితే 4.5 గంటలు నిలబడ్డారు. నిండు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు 4.5 గంటలు నిలబడ్డారు. మరి ఏం చేసిండ్రు మీరు? కనీసం మైక్ ఇవ్వలేదు, కనీసం ఒక్కనాడు కూడా తోటి శాసనసభ్యురాలుగా నోరు తెరవలేదు నువ్వు. మరి ఆనాడు మళ్ళీ తేరుకొని కనీసం వాళ్ళు సారీ కూడా చెప్పలేదు, కనీసం వాళ్ళకు మైక్ ఇవ్వలేదు, సారీ చెప్పలేదు, ఏది చేయలేదు. ఈరోజు మన కేటీఆర్ గారు వెంటనే తేరుకొని తెలంగాణ అక్క జిల్లాలకు సారీ చెప్పినాక కూడా దీన్ని లాంగ్ చేస్తారు. ఏం లేదు, ఇప్పుడు రుణమాఫీ విషయంగా చేయలేదు కాబట్టి సగం మందిని రైతులను కట్ చేసిండ్రు. ఎండాకాలం కరెంట్ అడిగితే లోడ్ ఎక్కువైతుంది, వినియోగం ఎక్కువైతుంది అన్నారు. వర్షాకాలం కరెంట్ అడిగితే పాములు వాకుతున్నాయి, తొండలు వాకుతున్నాయి, ఊసరవిల్లు వాకుతున్నాయి అని చెప్తుండ్రు. దానికైతుంది. ఏం లేదు, ఇది అంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజంగా రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాల్సిందే ఈరోజు. ఎందుకంటే హామీలు చేయలేదు, గ్యారంటీలు చేయలేదు, ఏది చేయలేదు. మిగతా మళ్ళీ నుంచి ఇప్పుడు నిన్న రాత్రి సిద్దిపేటల అర్ధరాత్రి హరీష్ అన్న కార్యాలయం మీద, అది ఏంది అంటే అధికారిక కార్యాలయం మీద. మరి మామూలు ప్రజల సంగతి ఏంది? ఒక అధికారిక ఎమ్మెల్యే కార్యాలయం మీదనే దాడైతే అర్ధరాత్రి గుండాల్లాగా, కాంగ్రెస్ గుండాల్లాగా, మరి మామూలు ప్రజలకు ఏమిస్తారు? అసలు ఏమిస్తున్నారు? ఇన్ని అగైత్యాలు మహిళల మీద ఇంత రోజు క్రైమ్ జరుగుతా అంటే ఈ రోజు హోమ్ మినిస్ట్రీ దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా భరోసా ఇచ్చే వాళ్ళకు ఏర్పాటు కూడా చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామాలు, బీఆర్ఎస్ నాయకులకు రాజీనామాలు అసలు కొత్తనే కాదు. వాళ్ళు తెలంగాణ తెచ్చుకునే క్రమంలో ఎన్నోసార్లు ఇట్లా గడ్డు పూస లెక్క తీసేసిర్రు. మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో రాజీనామా అనేది పెద్ద లెక్క కాదు. ఆయనను ఎక్కడ ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయవలసి వస్తుందని అనుకొని ఈ డైవర్ట్ రాజకీయం మళ్ళీ మీద నుంచి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు తప్ప ఇందులో ఏం లేదు. నిజంగా ఒకవేళ నోటీస్ ఇవ్వాలంటే మహిళా కమిషన్కు మేమే ఇవ్వాలి. బీఆర్ఎస్ నాయకులము, మహిళా నాయకురాళ్ళము అందరం పోయి వాళ్ళకు ఒక అప్లికేషన్ ఇవ్వాలని మేమే అనుకుంటున్నాము. ఆ లోపే వాళ్ళే ఇచ్చిండ్రు. ఏంటంటే మహిళలకు 2500 ప్రతి మహాలక్ష్మి అనేది ప్రతి ఒక్క మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 2500 అన్నారు. ఎక్కడున్నది? స్కూటీలు అన్నారు. అవేవి ఉన్న ఏంది పెన్షన్లు, ముసలోళ్ళకు పెన్షన్లు కూడా ఆపిండ్రు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకు కలిపి ఇంకొక తులం బంగారం కల్పిస్తా అన్నారు. ఇప్పటి వరకు అది జాడలేదు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఆలస్యంగానే వస్తున్నాయి. అంతటా వాళ్ళ బంగారం లేదు. మరి బంగారం ఎడబెట్టుకున్నారో ఏది లేదు. కాబట్టి మహిళా కమిషన్కు మేము కూడా వినవించుకుంటున్నాము. మీరు ఒకవేళ స్పందిస్తే మహిళా కమిషన్గా బాధ్యతగా రాజ్యాంగబద్ధమైన మీరు పోస్టులో ఉన్నారు కాబట్టి నేరెళ్ళ శారద గారికి కూడా మీరు స్పందించుండ్రి. సీతక్కకు కూడా చెప్తున్నా, మీరు కూడా స్పందించుండ్రి. మహిళలకు న్యాయం చేయండి. బస్సులు కూడా పెంచుండ్రి. బస్సులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, కానీ బస్సులు పెంచుండ్రి. ఈ మహిళలకు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో మీరు హామీలు చేయడానికి ప్రయత్నం చేయండి అని మేము కోరుకుంటున్నాం.
కేవలం హామీలు అమలు పరచకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకవేళ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేయాలి. ఎందుకంటే మహిళల పేరుతో చాలా హామీలు ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషన్ చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టే మహిళా కమిషన్ కూడా వ్యవహరిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.